యోహాను సువార్త 14 అధ్యాయం 4 అండ్ విదర్ ఐ గో ఏ నో అండ్ ద వే ఏ నో. చదవమ్మా. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. తెలుగు ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్ లో అయితే నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు, వెళ్ళే మార్గము కూడా మీకు తెలుసు. అర్థమవుతుందా? చూడండి. అండ్ విదర్ ఐ గో ఏ నో, నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు, అండ్ ద వే ఏ నో, కామ పెట్టి మార్గం కూడా మీకు తెలుసు అంటున్నాడు. సో ఈ రోజున ఎంతమందికి యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడో తెలుసు? చెప్పండి, చెప్పాలి. ఎంతమంది తెలుసు? ఆయన మరణించి పునరుద్ధరణ తిరిగి లేచే ముందు ఆయన అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు శిష్యులతో. మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి దగ్గరికే వెళ్ళాడు కదా. తండ్రి ఇంటికే వెళ్ళాడు, రైట్? ఆ ఇంటికి వెళ్ళడానికి మార్గము కూడా మీకు తెలుసు అంటున్నాడు ఇక్కడ. జాగ్రత్తగా వినండి. మీకు తెలుసా? మరి నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు, మార్గము కూడా మీకు తెలుసు అని శిష్యులతో అంటున్నాడు ప్రభు అక్కడ. అప్పటికి ఇంకా ఆయన సిలువలో మరణించలేదు, ఆయన పునరుద్ధరణే తిరిగి లెగవలేదు. అయితే అంతకుముందు ఆయన చేసిన బోధలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా వినండి. అంతకుముందు ఆయన అయితే బోధ చేశాడో, ఏ విషయాల్లో వాళ్ళకి తెలియజేశాడో వాటిలో ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన చెప్పిందంతా కూడా సువార్త దేని గురించి చెప్పాడు? దేవుని రాజ్యము. చెప్పండి, కింగ్డమ్ ఆఫ్ గాడ్. చెప్పండి. సువార్త దేని గురించి ప్రకటించాడు ఆయన? ద గాస్పుల్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము గురించి ఆయన సువార్త అంతా కూడా చెప్పాడు. ఆ దేవుని రాజ్యము ఎలా ఉంటుందో కూడా అనేక ఉపమానాల ద్వారా చెప్పాడు. ఆ దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించాలో కూడా వాళ్ళకి చెప్పడా లేదా? చెప్పాడు కాబట్టే ఏమంటున్నాడు శిష్యులతో? నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు, ఆ మార్గము కూడా మీకు తెలుసు అంటున్నాడు. ఈ రోజున మిమ్మల్ని ఎవరినైనా అడిగితే, ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మీరు లేదా మనము క్రైస్తవులు ఎక్కడికి వెళ్తామంటే మీరు చెప్తారా చెప్పరా? ఎక్కడికి వెళ్తాం చెప్పండి? పరలోకానికే, దేవుని రాజ్యానికే, దేవుని సన్నిధికే వెళ్తాం, అంతే కదా, తెలుసు. అయితే ఎలా వెళ్తాం? మార్గం ఎలా వెళ్తాం? అదే చూడండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సో ఇక్కడ యేసుప్రభు వారు ఆ మాట అన్నప్పుడు ఇక్కడ థామస్ అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. తోమా అంటాము తెలుగులో కదా. ఇంగ్లీష్లో అతన్ని డౌటింగ్ థామస్ అని కూడా అంటారు, అనుమానపు తోమా అని కూడా అంటారు. అయితే అనుమానము అనేది ఒకటైతే డౌట్ అనే పదానికి తెలుగులో అర్థము, అసలు డౌట్ అనేది ఇంగ్లీష్లో చూస్తే ఏదన్నా నీకెవరన్నా ఏదైనా చెప్తే అందులో నీకేదైనా అర్థం కాకపోతే అడిగేదాన్ని కూడా డౌట్ అంటారు కదా. టీచర్ ఉంటుంది, టీచర్ ఏముంటుంది? అంతా చెప్పేది, అరే ఎనీబడి హ్యాస్ ఎనీ డౌట్స్, మీకేమైనా డౌట్స్ ఉంటే దాని అర్థం ఏంటి? మీకేదన్నా అర్థం కాకపోతే అది ఎలాగా, ఇది ఎలా వచ్చింది మిస్సెస్ మేడం సార్ అని అడగండి అని కదా, అంతే కదా. అంతేగాని ఆ చెప్పింది నమ్మలేదని కాదు, అవునా కదా. ఆమె చెప్పింది నమ్మలేదని కాదు, చెప్పిన దాంట్లో ఏమన్నా డౌట్లు ఉంటాయి. సో ఇక్కడ మార్గం ఆల్రెడీ తెలుసు, ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు అని యేసుప్రభు వారి శిష్యులతో అన్నప్పుడు ఈ తోమా అనేటువంటి వ్యక్తి ఏమంటున్నాడు చూద్దాం. 5వ వచనం. థామస్ సెడ్ unto him, Lord, we know not whither thou goest, and how can we know the way? అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగగా. చూసారా? తెలుసా తెలియదా? చెప్పాడా లేదా? దేవుడు చెప్పాడు, ప్రభు చెప్పాడు క్లియర్గా. ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పాడు, మార్గం కూడా చూపించాడు, ఆయన మార్గం కూడా బోధించాడు. అయితే ఇక్కడ తోమా ఏమంటున్నాడు? అయా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, దారి ఇంకెక్కడ మాకు తెలుసు అని అన్నాడు. ఒకసారి ఆలోచించండి. క్లాస్ రూమ్లో ఖచ్చితంగా మన జీవితంలో ఎవరో ఒక ఫ్రెండ్, క్లాస్మేట్ మనకు ఉంటారు.
వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు డౌట్లు అడుగుతూ ఉంటారు, అవునా కదా? అంటే మనం అడగం, కొంచెం సిగ్గుపడతాం, లేకపోతే ఎందుకు లేని డౌట్ అంటే వాడు మాత్రం అడుగుతూ ఉంటాడు, అమ్మాయి మాత్రం అడుగుతూ ఉంటుంది. అయితే ఆ ఒక్క స్టూడెంట్ అడిగే డౌట్ వల్ల అందరికీ క్లారిటీ వస్తూ ఉంటుంది, అవునా కదా? హల్లెలూయా. సో అందుకే డౌట్ అడిగేటువంటి, క్వశ్చన్స్ అడిగేటువంటి స్టూడెంట్స్ని టీచర్స్ చెప్పాలా, ఇష్టపడతారు. ఏదైనా క్వశ్చన్ అడిగారు, డౌట్ అడిగారు అంటే వాళ్ళు శ్రద్ధగా వింటున్నారని అర్థం. అదేవిధంగా స్పష్టంగా తెలుసుకోవాలన్న ఆసక్తి వాళ్ళలో ఉందని అర్థం. సో ఇక్కడ థామస్ ఏదైతే ప్రశ్న అడిగాడో, ఏది ఆయన ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా అన్ని 3.5 సంవత్సరాలు వాళ్ళతో ఉండి చెప్పాడు, మార్గం చూపించాడు, మార్గం బోధించాడు, ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పాడు. చెప్పి మీకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసు, ఆ వెళ్ళడానికి దారి కూడా మీకు తెలుసు అంటే ఈయనేమన్నాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు, దారి మాకెట్లా తెలుస్తుంది అన్నాడు. సో నిజంగా థామస్ కోసం గట్టిగా చప్పట్లు కొట్టాలి మనం, కొట్టండి థామస్ కొరకు. ఎందుకంటే మరి అది కూడా దేవుడే పలికిచ్చి ఉంటాడు కదా, లేకపోతే అతను ఆ మాట అనకపోతే ఈ 6వ వచనం అనేది ప్రభు ద్వారా వచ్చేదా? చెప్పాలి. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, 6వ వచనంలో, జీసస్ సెడ్ unto him, I am the way, the truth and the life. No man cometh unto the Father but by me. చదవమ్మా. యేసు నేనే మార్గమును, నేనే మార్గమును, సత్యమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యేసు ప్రభు వారు స్పష్టం చేసేసాడు ఇక్కడ, నేనే మార్గము. ఎక్స్క్లూజివ్నెస్, అది ఎక్స్క్లూజివ్ అంటారు అనమాట. అంటే ఇంకా వేరే లేదు, నేనే అంటే ఇంకా వేరే లేదని అర్థం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరు అని చెప్పేశాడు. మనకి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఏమనంటే ఆల్ రోడ్స్ లీడ్ టు, చెప్పండి, రోమ్ కదా. సో భౌగోళికంగా కూడా చూస్తే ఏమంటారంటే, నువ్వు ఒకవేళ ప్రయాణం ఇక్కడ నుంచి మొదలు పెడితే మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తావని. సో ఈ రోజున అనేక విశ్వాసాలు ఉన్నాయి ప్రపంచంలో, అనేక మతాలు ఉన్నాయి ప్రపంచంలో. అవన్నీ కూడా దేవుని దగ్గరికే నిన్ను తీసుకువెళ్తాయని చెప్తా ఉన్నాయి, అవునా కదా? నరకానికి తీసుకెళ్తావని ఏ మతము, ఏ విశ్వాసమో చెప్పదు. అలాగే మనం ఎవరితో అన్నా ఏమంటారు, సోషల్గా మాట్లాడితే, డిప్లొమాటిక్గా మాట్లాడితే వాళ్ళు ఏమంటారు తెలుసా, అంతా ఒకటేనండి, దేవుడు ఒక్కడే, అయ్యే పేర్లు మేము ఈ పేరుతో పిలుస్తాం, మీరు ఆ పేరుతో పిలుస్తారు అని అంటారు కదా. కదా, మనం కూడా వెంటనే అవునండి అంటావా లేదా? మొహమాటానికి అంటాం, అదే కదా ప్రాబ్లం. అలా కాదు, బైబిల్ అలా చెప్పట్లా. బైబిల్ అలా చెప్పట్లా. అంతా ఒకటే, అందరూ ఒకటే, అన్ని మార్గాలు అక్కడికే అని చెప్పట్లా. యేసు ప్రభువే మార్గము, యేసు ప్రభువే సత్యము, యేసు ప్రభువే జీవము. ఆయన ద్వారా తప్ప ఎవరునూ తండ్రి ఇంటికి లేదా దేవుని రాజ్యానికి లేదా పరలోకానికి వెళ్ళలేరు. ఆమేన్, హల్లెలూయా. అంతేనా? ఓకే, రైట్. ఇది క్లారిటీ ఉంది కదా మీ అందరికీ? ఈ క్లారిటీ ఉంది కదా. సో ఇప్పుడు పరలోక రాజ్యం వెళ్ళటమే మన యొక్క గమ్యం. ప్రభు ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి వెళ్ళాలి మనం. ఆ దారి మాకు తెలియదంటే ప్రభు ఒక మాట చెప్పాడు. దీన్ని మనందరం చక్కగా, ఇప్పుడు చర్చి మీద రాసి ఉంటుంది, ప్రతి ఇంట్లో నాకు తెలిసి రాసి ఉంటుంది. ఏదైనా సువార్త వాహనాలు ఉంటే గనక, వెహికల్స్ అన్నిటి మీద ఈ వాక్యం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా అది రాసి ఉంటుంది. కానీ దాని అర్థం తెలియాలి కదా. రాసుకుంటే సరిపోయిందా? అసలు ఆ మార్గం ఏంటి చెప్పండి. ఐ ఆమ్ ద వే అన్నాడు, యేసుప్రభువే మార్గము. యేసుప్రభు మార్గం ఎట్లా, ఏ విధంగా, ఏంటి ఆ మార్గం ఏంటి? నేనే సత్యము అన్నాడు, ఏంటి ఆ సత్యం? నేనే జీవము అన్నాడు, ఏంటి ఆ జీవితం? ఆ జీవం ఏంటి? ఎలాగా ఆ 3 మన జీవితాల్లో మనం పొందుకొని ఎలాగ మనము దేవుని సన్నిధికి చేర్చబడాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఎందుకనంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం.
మనకి తెలుసు అనుకుంటున్నాం, మనం చేస్తుంది కరెక్టే అనుకుంటున్నాం. ఇక నేను ఒకవేళ మరణిస్తే పరలోకానికి వెళ్ళిపోతానులే అనుకుంటున్నాం, కానీ అసలు ద వే ఏంటి? వాట్ ఈస్ ద వే? వాట్ ఈస్ ద వే? ఒక్కసారి మార్కు సువార్త మొదటిగా ద వే, ఐ ఆమ్ ద వే అన్నాడు కదా, ఆ మార్గం ఏంటో చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ద బిగినింగ్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్, as it is written in the prophets, behold, I send my messenger before thy face, which shall prepare thy way before thee. The voice of one crying in the wilderness, prepare ye the way of the Lord, make his path straight. John did baptize in the wilderness and preach the baptism of repentance for the remission of sins. And there went out unto him all the land of Judea and they of Jerusalem, and were all baptized of him in the river of Jordan, confessing their sins. చదవమ్మా. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. చూడండి, నీ మార్గము, ఎవరి మార్గము ఇక్కడ చెప్పాలి? యేసు ప్రభు యొక్క మార్గమును సిద్ధపరుస్తాడంట అతడు. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేక వేయుచున్న ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు, బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ చేసుకోండి, పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ప్రకటించుచు వచ్చెను. చూడండి, జాగ్రత్తగా వినండి. సో ద వే, యేసు ప్రభు అన్నాడు, ఐ ఆమ్ ద వే అన్నాడు. ఆయనే మార్గం. అయితే ఆయనే మార్గము, ఆయన తప్ప వేరే మార్గము లేదు అని నీకు తెలిసినప్పుడు, ఆ మార్గములో నువ్వు ప్రయాణం చేయటానికి నీ మొదటి అడుగు, ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ జర్నీ మస్ట్ స్టార్ట్ విత్ రిపెంటెన్స్. ఏంటండి అది? రిపెంటెన్స్. బ్యాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్ అనుంది. అంటే పశ్చాత్తాపము, మారు మనస్సుతో కూడిన బాప్తిజమము. సో దిస్ ఈస్ ద ఓన్లీ వే. మారు మనస్సు పొందటము, పశ్చాత్తాపటం అంటే నువ్వు పాపివి అని ఒప్పుకోవటం ఏదైతే ఉన్నదో, పాపివని తెలుసుకొని నువ్వు చేసిన తప్పులు లేదంటే నీ జీవితం ఎంత భయంకరమైందో నువ్వు తెలుసుకొని వాటిని ఒప్పుకోవటం ఏదైతే ఉందో అది మార్గము. నువ్వు ఆ పని చేయనంత కాలము, నువ్వు పశ్చాత్తాపపడనంత కాలము, నీ పాపములు ఒప్పుకొనంత కాలము నీవు ఆయనే మార్గము అని తెలుసుకున్న వ్యక్తివి కాదు, ఆ మార్గములో ప్రవేశించిన వ్యక్తివి కాదు. గుర్తుపెట్టుకోండి. దానినే, ఆ వాక్యాన్నే, దానినే ప్రభువు మరి కంటిన్యూ చేస్తూ, యోహాను చేశాడు. తర్వాత యోహాను అన్నాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. ఆ తర్వాత ప్రభువు వారు కూడా బోధించినటువంటి మాట అదేనా ఇంకేమైనా ఉందా? ఎందుకంటే మళ్ళీ రిఫరెన్సెస్లోకి వెళ్ళి టైం వృధా చేయటం నాకు ఇష్టం లేదు, మీ అందరికీ తెలుసు బైబిల్ కాబట్టి. యేసు ప్రభు కూడా మారు మనస్సు పొందండి అన్నాడు. మారు వేషం వేసుకోమని చెప్పలేదు. నీ వేషధారణ మారాల్సిన అవసరం లేదు, నీ హృదయం మారాలి. నువ్వు పశ్చాత్తాపడాలి. కొన్ని సందర్భాల్లో నేను నా ప్రియులైన వారిని కోరుకుంటా ఉంటాను. వారు తప్పు చేస్తారు, ఆ తప్పు ఒప్పుకోరు, అసలు ఒప్పుకోరు. తప్పని వాళ్ళకు కూడా తెలుసు, కానీ ఒప్పుకోరు. పశ్చాత్తాపం చాలా దూరం. నేను అంటాను వాళ్ళతో, అసలు తప్పని తెలిసిన తర్వాత, తప్పు చేసిన తర్వాత ఎలా ఉండాలి తెలుసా?
ఒక భయం రావాలి మనకి, అరే తప్పు చేశానే అని, దీనికి శిక్ష ఉంటుంది అన్నట్టు ఒక భయం రావాలి. ఆ భయం వచ్చి మనం ఆ తప్పుని ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ తప్పు చేసినందుకు పశ్చాత్తాపడాలి, కుమిలిపోవాలి. అందుకే పశ్చాత్తాపముతో కూడినటువంటి ఆ దుఃఖం అంట మనకి రక్షణను కలుగు చేస్తుందని వాక్యం చెప్తా ఉంది. కానీ ఎన్ని మార్లు చెప్పినా మన క్రైస్తవుల్లో ఈ పశ్చాత్తాపం అనేది ఉంటుందా అంటే ఉండదు. సో పశ్చాత్తాపము అనేటువంటిదే నిజమైన బాప్తిజమము. వెన్ యు ఆర్ రిపెంటెడ్, దట్ ఈస్ ద ట్రూ బాప్టిజం. నీటి బాప్టిజం కాదు, ద బాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్. బాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్ ఈజ్ ద వే. చెప్పండి, బాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్ ఈజ్ ద వే. అది పశ్చాత్తాపము, పాప క్షమాపణ, పాపంలో ఒప్పుకొనుట అనేటువంటి బాప్తిజం ఏదైతే ఉందో అదే మార్గం. వేరే మార్గం ఏమన్నా చెప్పండి, ఇంకా చెప్పండి. ప్రభు చెప్పిన బోధల్లో కానీ సువార్తల్లో కానీ మీరు గమనించి గ్రహించినటువంటి మార్గం ఇదేనా, ఇంకేమైనా ఉందా? బళ్ళు అర్పిస్తే సరిపోద్దా? లేదంటే ఇంకేదన్నా చేస్తే సరిపోద్దా? 100 సంఘాలు కట్టేస్తే సరిపోద్దా? నువ్వు రక్షించబడాలంటే, తండ్రి రాజ్యానికి, పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే ఒకటే మార్గం. ఆ మార్గం ఏంటంటే నువ్వు పాపివి అని ఒప్పుకోవాలి. నువ్వు చేసిన తప్పులను బట్టి నువ్వు పశ్చాత్తాపడాలి. అది జరగనంత కాలము నీకు అసలు మార్గం తెలియనట్టే, నువ్వు ఆ మార్గంలో లేనట్టే, నువ్వు ఇంకా రక్షించబడినట్టే. ఒకవేళ నువ్వు పెళ్లి కోసం బాప్టిజం తీసుకున్నావేమో, లేకపోతే యూత్ క్యాంపులో వెళ్ళి బాప్తిజం తీసుకున్నావేమో, నీటి బాప్తిజం, ఉపయోగం లేదు. దానివల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. పశ్చాత్తాపం అనేటువంటి బాప్తిజము జరగాలి నీ జీవితంలో. అందుకే బాప్తిజం అనేది పూర్తి ఏమంటారు, మెచ్యూరిటీ వచ్చిన తర్వాతే తీసుకోవాలని చెప్తారు. ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసా? తెలీదు. అందుకే కొన్ని సంఘాల్లో చిన్నపిల్లలు అప్పుడే చిలకరింపని, నీళ్లు చల్లటం, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు బాప్టిజం అని చెప్పి. అవన్నీ బాప్తిజాలు కానే కాదు. ఖచ్చితంగా ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మంచి, ఏది చెడు అనేటువంటి వ్యత్యాసాలు తెలిసే వయసుకు నువ్వు వచ్చిన తర్వాత, ఆ మానసిక స్థితికి వచ్చిన తర్వాత, అవును నేను పాపిని, నా పుట్టుకతో పాటుగా నా జీవితం అంతా పాపముతో నిండి ఉన్నది, కాబట్టి నాకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అవసరము, ఆయన లేకుండా నేను పరలోక రాజ్యానికి వెళ్ళలేననేటువంటి పశ్చాత్తాపము ఏదైతే ఉందో అది బాప్తిజం. హల్లెలూయా. ఆ పశ్చాత్తాపం అనేటువంటి బాప్తిజం పొందిన వారు ఆ యేసుక్రీస్తే మార్గం అని తెలుసుకొని అందులో ప్రవేశించిన వారు. ఎందుకంటే ఈ పశ్చాత్తాపం అనేటువంటి బాప్తిజమము నువ్వు పొందినప్పుడు, అనగా నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడే నువ్వు రక్షించబడతావు. నీ పాపాలు క్షమించబడతాయి. క్షమించబడి నువ్వు పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా చేయబడి పరిశుద్ధాత్మను పొందుకుంటావు. పాపమున్న చోట పరిశుద్ధుడు ఉండడు. నువ్వు పాప క్షమాపణ పొందినప్పుడే కదా, పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడే క్షమాపణ పొందుకుంటావు. క్షమాపణ పొందుకున్నప్పుడు క్షమించబడినటువంటి స్థితిలో నువ్వు ఉంటావు. కాబట్టి పరిశుద్ధాత్ముని దేవుడు నీకు ఇస్తాడు. ఈ రోజున చాలా మంది క్రైస్తవుల్లో ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేడు. లేడు అని ఎలా చెప్పగలుగుతున్నామంటే, పరిశుద్ధాత్మునికి సంబంధించినటువంటి ఆత్మ ఫలము కనిపించట్లేదు, 9 గుణాలు. అంత మాత్రమే కాదు, తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు రాశారు ఏమని, మీకు అనుగ్రహించబడిన ఆత్మ ఎటువంటి ఆత్మ అని చెప్పాడు ఆయన? ప్రేమ, శక్తి, ప్రేమ మరియు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే కానీ పిరిగితనం గల ఆత్మను దేవుడు మీకు ఇవ్వలేదు అన్నాడు. మరి ఆ క్రీస్తు ప్రేమ మీలో కనిపిస్తుందా అంటే కనిపించట్లా. ఆ క్రీస్తు శక్తి మీలో కనిపిస్తుందా అంటే కనిపించట్లా. ఆ క్రీస్తుకున్న ఇంద్రియ నిగ్రహములు ఎంత హింసించారు, మౌనముగా ఉన్నాడు ఆయన. ఎంత దూషించారు, ఒక్క మాట తిరిగి పలకలేదు. ఇవి మీలో ఉన్నాయా అంటే లేవు. ఆయనకున్న ధైర్యం మీలో ఉందా అంటే లేదు. మరి ఆత్మ గుణాలు మీలో ఏమీ లేవు అని అంటే ఆత్మ ఉన్నట్టా లేనట్ట చెప్పాలండి. ఉన్నట్టా లేనట్ట? దయ్యం పట్టిన వాళ్ళు చూసారా? దయ్యం పట్టిన వాళ్ళు
చూసారా? సినిమాలను చూసారా కనీసం? వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు? మనలాగా ఇలాగే ఉంటారు వాళ్ళు. ఎందుకని? వాళ్ళలో ఏముంది? దురాత్మ ఉంది. మరి పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి? యేసు ప్రభులా బిహేవ్ చేయాలి. యేసు ప్రభులా బిహేవ్ చేయాలి. మరి అలా నువ్వు నేను చేయట్లేదనంటే మనలో పరిశుద్ధాత్మ ఉందా లేదా చెప్పాలి. లేదు. ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఎప్పుడు ఉంటుంది? పాప క్షమాపణ, మారు మనస్సు, పశ్చాత్తాపం అనేటువంటి బాప్తిజం నువ్వు పొందుకున్నప్పుడు. దట్ ఈస్ ద ఓన్లీ వే టు బి సేవ్డ్. ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. యాక్ట్స్ 19th chapter from verse 1, 1వ వచనం నుంచి. And it came to pass that while Apollos was at Corinth, Paul, having passed through the uttermost, came to Ephesus, and finding certain disciples అనేది అండర్లైన్ చేసుకోండి, చదవమ్మా. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, అపోల్లో అనే వ్యక్తి కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏంటంటే, పౌలు పై ప్రదేశములలో సంచరించి, పౌలు ఆ పైన ఉన్న ప్రాంతం అంతట్లో కూడా సంచరించి ఎఫెసుకు వచ్చాడు. పౌలు కొందరు శిష్యులను చూచాడు. జాగ్రత్తగా గమనించండి. వీళ్ళు ఎవరండి? వీళ్ళు చెప్పాలి, శిష్యులు. నేను చెప్పాను ఇందాక, ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పేవాళ్ళు జాగ్రత్తగా వింటున్నారని అర్థం. ఏదైనా డౌట్స్ అడిగేవాళ్ళు కూడా శ్రద్ధగా వింటూ ఇంకా క్లారిటీ కోసం అడుగుతున్నారని గుడ్ స్టూడెంట్స్ అంటారు. ఓకే. సంఘములో జరిగేది టీచింగ్, గుర్తుపెట్టుకోండి. సంఘములో ఏం జరుగుతుంది? టీచింగ్ జరుగుతుంది. యాజ్ ఎ క్లాస్ రూమ్లో అలాగా సంఘం అందుకోసమే. టీచింగ్ ఏ విధంగా జరగాలంటే, శిష్యుడిగా నిన్ను తయారు చేయడానికి, నిన్ను ఒక గ్రాడ్యుయేట్ చేయడానికో, నిన్ను ఒక డాక్టర్ని చేయడానికో, ఒక ఇంజనీర్ని చేయడానికి ఎలాగైతే టీచింగ్ చేస్తారో, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు నమ్మిన వ్యక్తులను సంఘములో శిష్యులుగా తయారు చేయడానికి ఆయన బోధిస్తాడు. ఓకే. సో జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. చదవమ్మా. పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి. ఎవరిని చూశాడండి ఇక్కడ? కొందరు శిష్యులు అంటే ఎవరు? శిష్యులు అంటే ఎవరు? నమ్మిన వాళ్ళు మాత్రమే కాదు, నమ్మి ఆయన వెంబడిస్తూ, ఆయన అప్పటికి లేడు కదా, ఆయన ఆరోహణ వెళ్ళిపోయాడు, ఆయన వల్లే జీవించే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. అర్థమవుతుందా? ఓకే. ఆయన నమ్మారు, ఆయనకు శిష్యులుగా ఉంటున్నారు వాళ్ళు. చదవమ్మా. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా. చూడండి, ఇప్పుడు పౌలు గారు ఆ శిష్యులను అడిగాడు, అయ్యా మీరు శిష్యులు, చాలా సంతోషం, మరి మీరు ప్రభువుని నమ్మామంటున్నారు, చాలా సంతోషం, పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారా అని అడిగాడు. ఎందుకనంటే నేను చెప్పాను కదా, ఎప్పుడైతే నువ్వు నీ పాపములను ఒప్పుకుంటావో, పశ్చాత్తాపడతావో, ఎప్పుడైతే నువ్వు క్షమించబడతావో ప్రభు చేత, ఇమ్మీడియట్గా, వితౌట్ ఎనీ డిలే, ద వెరీ మూమెంట్, ఆ క్షణంలోనే నువ్వు పరిశుద్ధాత్మని పొందుకుంటావు. అది వాస్తవము, సత్యము. ఆ ప్రశ్న నేను అడిగాడు. ఎందుకనంటే ఈయనకి ఏమనిపించి ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. వాళ్ళల్లో ఏం కనిపించి ఉండకపోవచ్చు? వినాలి, జాగ్రత్త చెప్పాలి. మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని శిష్యుల్ని అడిగాడంటే ఈయనకేమనిపించింది? ఆ పరిశుద్ధాత్మ గుణాలు వాళ్ళల్లో ఏమి చెప్పాలి? కనపడలా. కనిపిస్తే అడుగుతాడా? అడగడు కదా. అర్థం చేసుకోండి. ఆ గుణాలేమి కనపడలా అతనిలో, వాళ్ళల్లో కనపడలా. అందుకని మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం చూడండి. అండ్ చదవమ్మా. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరే అని వారిని అడగగా, said unto him, we have not so much as heard whether there be an Holy Ghost. వారు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. విన్నారా? పరిశుద్ధాత్ముడు
అనేటువంటి త్రియేక దేవునిలో భాగము, తండ్రి కుమారుల కలయికైనటువంటి శక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు రక్షించబడిన వ్యక్తికి అనుగ్రహించబడతాడన్న విషయం పక్కన పెడితే, అసలు పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఒక ఒక వ్యక్తి, త్రిత్వంలో ఒక వ్యక్తి ఉన్నాడన్న విషయం మాకు. కానీ వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు చూడటానికి? చెప్పాలి, చూడటానికి ఏ స్టేట్లో ఉన్నారు వాళ్ళు? ఈ రోజున క్రైస్తవులు కూడా అదే పరిస్థితి. క్రిస్టియన్స్ స్టేట్ ట్యాగులు పెట్టుకున్నాం, బాగా ట్యాగులు ఉన్నాయి క్రిస్టియన్ అని. కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడా అంటే లేడు. ఎందుకు లేడు? చెప్పాలి, ఎందుకు లేడు? ఎందుకు లేడు? బ్యాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్ జరగలేదు. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. బ్యాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్ జరిగినప్పుడే వీళ్ళందరూ నీళ్ళల్లో బ్యాప్టిజం తీసుకున్నారు యోహాన్ దగ్గర. ఇంకా చెప్పాలంటే యోహాన్ శిష్యులే వీళ్ళు, ఒక మాటలో చెప్పాలంటే. అక్కడ పౌలు గారికి తారసపడింది, ఎదురుపడింది. ఈ శిష్యులు ఎవరా అంటే యోహాన్ శిష్యులే. అర్థమవుతుందా? వాళ్ళందరూ బ్యాప్టిజం తీసుకున్నారు, చక్కటి బ్యాప్టిజం తీసుకున్నారు. చక్కగా తెల్ల బట్టలు వేసుకొని చక్కగా పాటలు పాడతా, ఏమండి తెలుసు కదా మనోళ్ళు. మళ్ళీ పాస్టర్ గారికి కానికిచ్చే, కొంతమంది అయితే భోజనాలు పెడతారు, చాలా హంగామా చేస్తారు. అసలు దానికి అవన్నీ పనికిరావు, అవన్నీ పనికి అసలు జరగాలి కదా. అసలు ఏంటి? నువ్వు పాపివని తెలుసుకొని నీ పాపములు ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి ఒప్పుకుంటేనే రక్షించబడతావు. అది జరగట్లా చాలా మంది. వీళ్ళు శిష్యులుగా చలామణి అవుతున్నట్టు ఈ రోజున చాలా మంది క్రైస్తవులుగా మాత్రమే కాదు, సువార్థికులుగా చలామణి అవుతున్నారు, సేవకులుగా చలామణి అవుతున్నారు, పాస్టర్లుగా కూడా చలామణి అవుతున్నారు. ఇక బిషపులు, రెవరెండ్లు, 22, 32 కూడా చాలా మంది ఉంటారు. ఓకే, అవన్నీ కూడా వ్యర్థము. చెప్పండి, వ్యర్థము, వేస్ట్. ద వే, యేసుప్రభువు వారు చెప్పారు, ఐ ఆమ్ ద వే అన్నాడు కదా. ద వే ఈజ్ ద బ్యాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్. మారు మనస్సు, పాప క్షమాపణ, పశ్చాత్తాపము అనేటువంటి బ్యాప్తిజమము నువ్వు పొందుకుంటేనే ఆ మార్గము తెలిసిన వాడు అవుతావు. అదే మార్గం. అది తెలియదు కాబట్టి వీళ్ళకి ఆ యొక్క పరిశుద్ధాత్మ గురించే తెలియదు. ఇంకొక సందర్భములో పేతురు వీళ్ళు బోధిస్తూ ఉన్నప్పుడు, సమయం ఉండి సరిపోదని చెప్పి ఇంకో సందర్భంలో కూడా అపోస్తుల కార్యంలోనే పేతురు బోధిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అందరి మీదకి వచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళు అంటారు, అరే వీళ్ళు సున్నతి పొందలేదే, వీళ్ళు బాప్తిజం పొందలేదే, అయినా వీళ్ళ మీద పరిశుద్ధాత్మ వచ్చేసిందే అని అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ వీళ్ళు బాప్తిజం పొందుకున్నా కూడా పరిశుద్ధాత్మ లేదు. అక్కడ వాళ్ళు బాప్తిజం పొందుకోకపోయినా, నీటి బాప్తిజం, సున్నతి లేకపోయినా వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. దాని అర్థం ఏంటి? వాళ్ళు పాప క్షమాపణ, పశ్చాత్తాపము అనేటువంటి బాప్తిజాన్ని పొందుకున్నారు. అంటే ఆ వాక్యం విన్నప్పుడు, ఆ సువార్త విన్నప్పుడు, ఆ ప్రభు బోధ విన్నప్పుడు వారి పాపులని తెలుసుకొని అంగీకరించి, యేసయ్యా నన్ను క్షమించయ్యా, నేను పాపిని ప్రభువా అని పశ్చాత్తాపడ్డారు. క్షమించబడి పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి చేస్తుంది. ఈ రోజున ఈ శిష్యుల స్థితిలోనే క్రైస్తవ సమాజం ఎక్కువగా ఉంది అనేది సత్యము, ఎవరు కాదంటానికి వీల్లేదు. ఎందుకనంటే ఆ పరిశుద్ధాత్ముని యొక్క గుణాలు కనిపించటం లేదు. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారు ఐ యామ్ ద వే అన్నాడు అని అంటే ఆ మార్గం ఏంటో కూడా మనకి తెలియాలి. ఆ మార్గం, నేను యేసు ప్రభువుని నమ్మాను, యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించాను, చర్చికి వెళ్తున్నాను, బ్యాప్టిజం తీసుకున్నాను, క్రిస్టియన్గా పేర్లు పెట్టుకున్నా, మా పిల్లలు క్రిస్టియన్ పేర్లు పెట్టాను, ఇవన్నీ ఏమి నడవు. అవన్నీ ఎందుకు ఉపయోగపడవు? నేను సంఘ పెద్దగా ఉన్నాను, డీకన్గా ఉన్నాను, చర్చ్ ఎల్డర్గా ఉన్నాను, కోఆర్డినేటర్ నేను, భలే చెప్పుకుంటారండి కొంతమంది. పెద్ద చర్చిలు ఉంటాయిగా కొన్ని, ఆ చర్చి మెంబర్ అనే గ్రేట్గా చెప్పుకుంటారు. అవన్నీ ఏం పనికిరావు. అవన్నీ నిన్ను ప్రభు తండ్రి దగ్గరికి లేదంటే పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. వెళ్ళాలంటే ఒకటే మార్గం, యేసు ప్రభువే మార్గం, ఆయన చూపించిన మార్గం. ఆయన చూపించిన మార్గం ఏంటి అనంటే చెప్పండి, బ్యాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్. బ్యాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్, రిపెంటెన్స్, రిపెంటెన్స్. రెండవది ఏమన్నాడు ఆయన? నేనే సత్యము కదా, నేనే మార్గము, నేనే సత్యము. ఏంటి సత్యము? ఏమిటి సత్యము? ఆయనే సత్యము, కరెక్ట్. ఏంటి సత్యము? అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి?
మార్గం అర్థమైందా మీకు? మార్గం అర్థమైందా? ఎస్. ఆ తర్వాత నేనే సత్యము అన్నాడు. ఈ సత్యము కూడా తెలియాలి మీకు. ఈ సత్యం ఏంటో తెలియాలి, సత్యము తెలియాలి, సత్యం ఏంటో తెలియాలి. ఆ సత్యము ఏ విధంగా నీకు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగపడుతుందో కూడా నీకు తెలియాలి. సో ఈ పాప క్షమాపణ ఏదైతే ఉన్నదో పశ్చాత్తాపం వల్ల వచ్చేది, ఆ పశ్చాత్తాపమైనటువంటి బాప్తిజం పొందుకున్న వాళ్ళు చాలా మంది ఉండుండొచ్చు. కానీ అప్పటి వరకే. కానీ సరిపోదు, అది గుర్తుపెట్టుకోదు, అది సరిపోదు. సత్యము కూడా కావాలి నీకు. ఆయన ఏవైతే చెప్తున్నాడో మార్గము, సత్యము, జీవమని ఈ మూడు ఉండాలి ఎక్కడికి? తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే. ఈ సత్యము ఏంటో ఒకసారి మనం చూద్దాం. సత్యం ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఆ సత్యం ఏంటో చూద్దాం. ఆ సత్యము ఏం చేస్తుందో కూడా చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. ఈ 17వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభువు వారు తన శిష్యుల కొరకు చేసిన ప్రార్థన. ప్రధాన యాజకుడిగా ద ప్రీస్ట్లీ ప్రేయర్ ఆఫ్ లార్డ్ జీసస్ ఫర్ హిస్ డిసైపుల్స్ అంటారు ఈ యొక్క 17వ అధ్యాయాన్ని. ఈ 17వ అధ్యాయం 17వ వచనం మనం చదివినట్లయితే, శాంక్టిఫై దెమ్ త్రూ దై ట్రూత్, దై వర్డ్ ఈజ్ ట్రూత్. చూసారా? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ప్రభువు తండ్రికి చేస్తున్న ప్రార్థనలో తన శిష్యుల కొరకు తండ్రిని అడుగుతున్నాడు. ఏమనంటే, శాంక్టిఫై దెమ్ త్రూ దై ట్రూత్. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. శాంక్టిఫై అనే పదానికి తెలుగు అర్థము ప్రతిష్ఠ కాదండి కదా, ప్రతిష్ఠ చేయటం కాదు. అందుకే నేను చెప్తాను, తెలుగులో చాలా పొరపాట్లు. శాంక్టిఫికేషన్ అనేది it's a pure devotional word, especially used in Christian language or biblical word, which makes a believer departed from sin and the world. Sanctification అనే పదం ఏంటంటే పవిత్రపరచబడటం, పరిశుద్ధపరచబడటం, లోకం నుంచి, పాపం నుంచి వేరు చేయబడి ఒక ప్రత్యేకమైన పర్పస్ కోసం ఏర్పాటు చేయబడి దానికి కావాల్సినటువంటి పవిత్రత, పరిశుద్ధత, శక్తి అవన్నీ వారికి ఆపాదించటం, ఇవ్వటం అనే దాన్ని శాంక్టిఫికేషన్ అంటారు. సో ఇక్కడ దేవుడు తండ్రితో ఏమని అంటున్నాడంటే, అయ్యా వీరిని సత్యముతో పవిత్రపరచు, సత్యముతో పరిశుద్ధపరచు అని, నీ వాక్యమే సత్యము. ఇప్పుడు చెప్పండి, సత్యం అంటే ఏంటి చెప్పాలి? సత్యం అంటే ఏంటి? వాక్యమే. నీ వాక్యమే సత్యము. యేసు ప్రభువు వారు ఏమన్నారు? ఐ యామ్ ద వే అండ్ ద ట్రూత్. ఆయనే వాక్యము కదా, ఆయనే సత్యము కదా. యోహాను 1:1 మనం చూస్తే ఉంటది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం చూస్తే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించను. యేసు ప్రభువే అది. సో రెండవది కూడా మనకి అవసరం, తండ్రి దగ్గరికి వెళ్ళటానికి, తండ్రి నివాసానికి వెళ్ళటానికి రెండవది కూడా అవసరం. మార్గం ఒక్కటి తెలిస్తే సరిపోయిందా? సరిపోద్దు. మార్గం తెలుసు, ఓకే, యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ద లార్డ్, యూ హ్యావ్ రిపెంటెడ్, యూ హ్యావ్ టేకెన్ ద బ్యాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్. పశ్చాత్తాపం అనే బాప్తిజం పొందుకున్నావు, పాపాలు ఒప్పుకున్నావు, పరిశుద్ధపరచబడ్డావు, పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నావు అనుకుందాం. అది సరిపోద్దా? నెక్స్ట్ యూ నీడ్ టు లీడ్ ఏ క్రిస్టియన్ లైఫ్, క్రైస్ట్ లైక్ లైఫ్. తర్వాత క్రైస్తవ జీవితం జీవించాలి కదా, క్రీస్తుని పోలిన జీవితం జీవించాలి కదా, ఆ క్రీస్తు పోలికలోకి నువ్వు మార్చబడాలి కదా, ఆ క్రీస్తు స్వరూపులానికి నువ్వు మార్చబడాలి కదా, నీ గుణాలు పోయి క్రీస్తు గుణాలు నీలోకి రావాలి కదా. అది దేని ద్వారా జరుగుతుంది చెప్పండి? సత్యము ద్వారా జరుగుతుంది. దేని ద్వారా? సత్యం అంటే ఏంటి? వాక్యము ద్వారా. సత్యం అంటే వాక్యమే, వాక్యమే సత్యం. సో వాక్యం ఏం చేస్తుందంటే, వాక్యము మనలను పవిత్రపరుస్తుంది. సాంక్టిఫికేషన్ అనే పదానికి అర్థం ఏంటంటే, ద ప్రాసెస్ బై విచ్ ఏ క్రిస్టియన్ బిలీవర్ ఈజ్ మేడ్ హోలీ త్రూ ద యాక్షన్ ఆఫ్ హోలీ గోస్ట్, ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ హోలీ. ఎప్పుడైతే బ్యాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్,
పశ్చాత్తాపం అనేటువంటి బాప్తిజం నువ్వు పొందుకొని పాపాలు ఒప్పుకుంటావో నీకు అనుగ్రహించబడుతుంది చూసావా పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ నువ్వు చదివే వాక్యాన్ని, నువ్వు వినే వాక్యాన్ని, నువ్వు ధ్యానించే వాక్యాన్ని, నీ జీవితాన్ని క్రీస్తు స్వరూపంలోనికి మార్చటానికి ఈ పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. హల్లెలూయా. ఆ ప్రాసెస్నే సాంక్టిఫికేషన్ అంటారు. ఇది ఈ లోకములో మనం జీవించినంత కాలము జరుగుతూనే ఉంటది, గుర్తుపెట్టుకోండి. అంటే నీ జీవితంలో ప్రభు స్వరూపంలోనికి మార్చబడటం అనేది జరగాలి అని అంటే నీకేం కావాలి చెప్పండి? ఏం కావాలి చెప్పండి? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం కావాలి? వాక్యము. చెప్పండి, వాక్యము, వాక్యము, వాక్యము. వర్షిప్ ద్వారా, ఆరాధన ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడవు. ప్రార్థన ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడవు. ఇంకేమి చేసి కూడా నువ్వు యేసు ప్రభు స్వరూపంలోనికి మార్చబడలేవు. యు కెన్ బి ఓన్లీ సాంక్టిఫైడ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే వాక్యానికి తక్కువ సమయం ఇచ్చేవాళ్ళంటే నాకు నచ్చదు. ఎక్కడైనా ప్రార్థనకు కానీ మీటింగ్ కానీ అక్కడికి వెళ్ళాం అనుకోండి, 4-5 గంటలు ఉంటుందండి ఆ ప్రోగ్రాం మొత్తం. అందులో వాక్యం 20 నిమిషాలే ఉంటుంది. అసలు వాక్యం సమయం ఉండని మీటింగ్స్ కూడా నేను చూసా. వాక్యానికి సమయం లేని మీటింగ్స్ కూడా చూసా. జస్ట్ ఒక వర్ష చదివేసి ప్రార్థన చేసి, అంటే మిగిలినన్ని చాలా జరుగుతాయి, చాలా గోలగా చాలా జరుగుతాయి. వాక్యము చెప్తా ఉన్నది, సత్యము చెప్తా ఉన్నది, ప్రభు చెప్తా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. వి మస్ట్ బి సాంక్టిఫైడ్ త్రూ ట్రూత్. సత్యము వలన మనము పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. సత్యం అనగా వాక్యము, వాక్యము, వాక్యం. నువ్వు వాక్యమే చదవు, వాక్యమే వినవు, వాక్యమే ధ్యానించవు, ఎలాగ నువ్వు ఆయన స్వరూపులోకి మార్చబడతావు? ఎలాగ పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తాడు చెప్పు? గంతులేయటం, అరవటం, శాంద్రక బాంద్ర అంటాం కాదు. దట్ ఈస్ ఆల్ ఫేక్. అదంతా అబద్ధం. వాక్యమే సత్యము, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ by the grace of the Lord that I will spend more than 10 hours with the word every day. Almost. లేచిన దాంట్లో ఒక 14 గంటలు లేచి ఉంటే ఒక 10 గంటలు వాక్యంతో సమయం గడుపుతాను నేను. బికాస్ ఆయన ఆ కృపను నాకు ఇచ్చాడు, దాని ప్రాధాన్యత నాకు తెలియజేశాడు, దాని ఇంపార్టెన్స్ నాకు తెలియజేశాడు. అది చెప్పే ప్రయత్నమే మీ అందరితో నేను చేస్తా ఉన్నాను ఆయన పేరిట. కానీ మీరు ఆ స్థితిలోనికి రావడానికి ఏమాత్రం ఇష్టపడేటట్టు నాకు అనిపించట్లా. ట్రూత్ అది లేకపోతే లైఫ్ లేదు, ఇటర్నల్ లైఫ్ లేదు. వే తెలిస్తే ఉపయోగం లేదు. ట్రూత్ కావాలా, వాక్యం కావాలా, వాక్యం కావాలా. మళ్ళీ చదవండి తెలుగులో 17వ వచనం, 17 అక్కడ ప్రతిష్ట తీసేసి పవిత్రపరచబడుట అని చదవండి, లేదా పరిశుద్ధపరచు అని చదవండి. ప్రతిష్ట చేయము కాదు, సత్యమందు వారిని పరిశుద్ధపరచుము, సత్యమందు వారిని పరిశుద్ధపరచుము, పరిశుద్ధపరచుము. నీ వాక్యమే సత్యము. సత్యమందు అని చదవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకనంటే త్రూ అని ఉంది. సాంక్టిఫై దెమ్ త్రూ ద ట్రూత్ అంటే ఏంటి? ద్వారా, సత్యము ద్వారా వారిని పరిశుద్ధపరచు. సత్యం ఏంటి? నీ వాక్యమే సత్యం. అంటే వాక్యము ద్వారా వారిని పరిశుద్ధపరచు, పవిత్రపరచు. సో నువ్వు నేను పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి, పాపము నుంచి దూరము చేయబడాలి. దేవుడు ఎందుకొరకు నిన్ను నన్ను రక్షించుకున్నాడో, రక్షించబడ్డామో ఆ పర్పస్ కొరకు మనం వాడబడాలి అని అంటే ఏం కావాలి మనకి? చెప్పండి, ఏం కావాలి? వాక్యము. క్రీస్తు బోధ, అపోస్తుల బోధ, ఇదే కావాలి మనకి. ఇది లేకుండా, వాక్యముతో నీవు సహవాసం లేకుండా జీవించలేవు. అంటే క్రైస్తవ జీవితం కాదది. క్రీస్తు స్వరూపులోకి నిన్ను మార్చేది ఏంటి చెప్పండి? ఏది మారుస్తుంది నిన్ను క్రీస్తు స్వరూపులోనికి? చెప్పండి, వాక్యమే. ఆ మార్చే వాక్యంతోనే నువ్వు సమయం గడపకపోతే, దానికే సమయం ఇవ్వకపోతే ఎలాగ నీ జీవితం ఆయన స్వరూపులోకి మారుతుంది? ఎలాగ నువ్వు ఆయనలాగా జీవిస్తగలుగుతావు? ఎంతో వేదన ఉంటుంది నాకు ఈ విషయంలో, అందరి విషయంలో. ఎందుకు వీరు వాక్యం చదవట్లేదు? అన్నిటికీ సమయం ఉంటుంది, అనవసరమైన వాటికి కూడా సమయం ఉంటుంది.
వాక్యం అనేటప్పటికి అసలు శ్రద్ధ రాదు. సాతానుడు చేస్తున్న పని అంతే. మీరు ప్రభు స్వరూపులోకి మార్చబడకుండా మిమ్మల్ని ఆపేస్తున్నాడు. ప్రభు వలె ఈ లోకంలో జీవించకుండా మిమ్మల్ని ఆపేస్తున్నాడు. మీరు పవిత్రపరచబడకుండా, పరిశుద్ధపరచబడకుండా మిమ్మల్ని ఆపేస్తున్నాడు. ఎక్కడైనా చాయిస్ ఎవరిది? మీదే. ద చాయిస్ ఈస్ యువర్స్. చాలా మంది గంటల కొలది ఆరాధన చేస్తూ ఉంటారు, గంటల కొలది ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసుకో, గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు. ప్రార్థన నిన్ను పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది అని వాక్యంలో లేదు. ఆరాధన నిన్ను పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది అని వాక్యంలో లేదు. దేవుడు నిన్ను పరిశుద్ధపరిచేది, పవిత్రపరిచేది దేని ద్వారా? చెప్పండి, దేని ద్వారా? సో దయచేసి, లేకపోతే మీ కర్మ, దయచేసి వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వండి. ఎలాగ చేస్తుందో కూడా మీకు చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ట్రూత్, ఐ ఆమ్ ద ట్రూత్. క్రీస్తు బోధ మాత్రమే నిన్ను ఆ విధంగా, దయ్యముల బోధ నిన్ను పవిత్రపరచదు, అబద్ధ బోధలు నిన్ను పవిత్రపరచవు, పరిశుద్ధపరచవు. క్రీస్తు బోధ మాత్రమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26-27 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దట్ హీ మైట్ సాంక్టిఫై, అర్థమవుతుంది ఇక్కడ? దట్ హీ మైట్ సాంక్టిఫై అండ్ క్లెన్స్ ఇట్. ఇట్ అనేది ఏంటి అంటే సంఘం అన్నమాట. సంఘం అంటే ఎవరు? మనమే. యేసు ప్రభువుని నమ్మినటువంటి విశ్వాసుల సహవాసాన్ని, గుంపుని సంఘము అంటారు. అదే ఆయన శరీరం. సో దట్ హీ మైట్ సాంక్టిఫైడ్ అండ్ క్లెన్స్ ఇట్ విత్ ద వాషింగ్ ఆఫ్ వాటర్ బై ద వర్డ్. చదవమ్మా. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, చూడండి, దట్ he might present it to himself a glorious church. ఆయన రాబోతున్నప్పుడు, వచ్చినప్పుడు ఆయనకు ఆయనే మనల్ని కనపరుచుకోవటానికి, మనం గలీజుగా, మురికిగా, డర్టీగా ఉంటే ఆయన వధువుగా మనము ఏమాత్రమో సరిపోం. ఆయన వధువుగా ఉన్న సంఘమైన మనము ఆయన వచ్చినప్పుడు ఎలా ఉండాలి? క్లీన్గా, నీట్గా ఉండాలి. పెళ్లి కూతురు ఎలా ఉంటుందండి? మురికి బట్టలు వేసుకొని చీపురు పట్టుకొని ఉంటుందా? చెప్పాలి, ఎలా ఉంటుంది? ఎంతో చక్కగా అలంకరించుకొని, ఎంతో చక్కగా ముస్తాబు చేసుకొని ఉంటుంది. ఏమన్నా చెడు వాసన వస్తుందా? ఏమండి, మంచి స్ప్రేలు అన్నీ కొట్టుకొని ఉంటుంది. అసలు మురికి కాదు కదా, చిన్న మడత కూడా డ్రెస్కు ఉండదు. ఉంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ అక్కడ దాన్ని ఐరన్ చేసేసి. మరి అలాంటప్పుడు యేసు ప్రభువుకి వధువు అంటే సంఘం మనం ఎలా ఉండాలి? ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి. ఏమన్నా కుళ్ళు, లేదంటే ఏదన్నా గలీజు వాసన లాంటి తప్పులు, పాపాలు మనలో ఉండొచ్చా? ఉండకూడదు. ఉండకూడదంటే ఏం చేయాలి? వాటిని ఏం చేయాలి? మురికి ఉందండి, బట్టలకి మురికి ఉంది, సరే బట్టల కంటే వదిలేండి, బట్టలు మార్చుకోవచ్చు కదా అంటారు మీరు, చాలా తెలివిగలడు. మీ శరీరానికే మురికి అంటింది, చర్మం బీకేస్తారా? ఏం చేస్తారు? ఆ మురికిని కడుగుతారు. దేంతో కడుగుతారు? నీళ్లు, అంతేగా. పోతే సోపు, పోతే ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయి కదండి. యాసిడ్ అయితే ఏర్లే, చర్మం కాబట్టి కదా. ఖచ్చితంగా అయితే కడుగుతారు, లేదు మురికి అలాగే ఉంచుకుంటారా? ప్రభువు ఆయన సంఘమైన మనల్ని పరిశుద్ధంగా, పవిత్రంగా, ఆయన వచ్చినప్పుడు మనం కనపడాలంట. అందుకోసం ఆయన ఏం చేస్తాడంట? చదవండి అమ్మా, ఇప్పుడు చదవండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక, అంటే మనలో ఏ తప్పు, ఏ పాపము, ఏ దోషము, ఏ మచ్చ, ముడత ఇలాంటి ఏమీ లేకుండా ఉండటానికి పరిశుద్ధమైనదిగా మనం ఉండాలని, నిర్దోషమైనదిగాను, ఏ దోషము లేని వారిగా ఈ సంఘము, ఆయన శరీరము మనం ఉండాలని, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో బాగా అండర్లైన్ చేసుకోండి. దేంతో? ఆరాధనతో. ఉదక స్నానమా? వాక్యముతో. ప్రార్థనతో ఉదక స్నానమా? చెప్పండి. గ్రేట్ మ్యూజిక్ తో
ఒక 50 మంది కోయర్ మెంబర్స్తో, హీలింగ్ ప్రేయర్స్తో, ఫైర్ వాక్యముతో ఏం చేస్తాడంట? వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అర్థమవుతుందండి? ద ట్రూత్ ఈస్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, through which we can sanctify. There is no other way. వేరే మార్గం లేదు. వాక్యమే. ఆ వాక్యానికి సమయం ఇవ్వరు, ఆ వాక్యాన్ని వినరు, ఆ వాక్యాన్ని ధ్యానించరు. ఎట్లా వెళ్ళిపోదాం అనుకుంటున్నారండి పరలోకానికి చక్కగా అందరూ, కదా? హాయిగా వెళ్ళిపోదాం, మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించి హాయిగా పరలోకానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు క్రైస్తవులు అందరూ. కుదరదమ్మా, అట్లా కుదరదు. అలా అవకాశం లేదు. ఆయన ఎలాగైతే నేనే మార్గం అన్నాడో, ఆ తర్వాత ఆయన ఏమన్నాడు? నేనే సత్యం. అంటే నువ్వు పవిత్రపరచబడేది, నువ్వు పరిశుద్ధపరచబడేది దేని ద్వారా? వాక్యం ద్వారానే. వేరే మార్గం లేదు. నువ్వు వేరే దేనికి నువ్వు సమయాన్ని వెచ్చిస్తున్నా అది వ్యర్థమే. ఎందుకంటే నేను పరిశుద్ధపరిచేది వాక్యమే. ఇంకా చాలా రిఫరెన్స్ ఉన్నాయి కానీ సమయం సరిపోదు. ఓకే, ఇంతవరకు అర్థమైందా మీకు? చాలా. సో ఆయనే మార్గం ఏంటి చెప్పండి? ద బ్యాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్ ఈస్ ద వే. ఓకే, అండ్ సాంక్టిఫికేషన్ త్రూ వర్డ్ ఈస్ ద ట్రూత్. వాక్యము చేత పరిశుద్ధపరచబడుట అనేదే సత్యము. పశ్చాత్తాపమును గూర్చిన బాప్తిజమే మార్గము. అర్థమైందా? నేనే మార్గం అంటే ఏంటి? పశ్చాత్తాపంతో కూడిన బాప్తిజం. నేనే సత్యం అంటే ఏంటి? వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడుటే సత్యం. ఈ మూడోది ఏమన్నాడు ఆయన? ఐ యామ్ ద లైఫ్. నేనే జీవము. ఏంటి జీవము? వాట్ ఈస్ దిస్ లైఫ్? ఈ జీవం ఏంటనంటే ఇది లోక సంబంధమైన జీవితం కాదు, శరీర సంబంధమైన జీవితం కాదు, ఇది ఆత్మ సంబంధమైన జీవితం. ఎంతలో ఉండి అంతలో మాయమయ్యే జీవితం కాదు ఇది శాశ్వత జీవితం. హల్లెలూయా. నేనే జీవం అని చెప్పింది ఈ లోకంలో మనం జీవిస్తున్నామే, ఈ జీవితం కాదు. ఈ జీవితం అందరూ జీవిస్తున్నారు లేదా? నమ్మని వారు కూడా జీవిస్తున్నారు లేదా? జీవిస్తున్నారు. ఆయన మాట్లాడిన జీవం ఇది కాదు. దిస్ లైఫ్ ఈజ్ నాట్ mortal, it is immortal. This is not spiritual life, this is eternal life. This is spiritual and eternal life. This is not natural life. This is spiritual and eternal life. మరి ఆ జీవం ఎవరయ్యానంటే యేసు ప్రభువే. ఎవరు ఆ జీవము? యేసు ప్రభువే. చూడండి ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్టయితే 25th verse. John Gospel 11th chapter 25th verse. Jesus said unto her, I am the resurrection and the life. He that believeth in me, though he were dead, yet shall he live. And whosoever liveth and believeth in me shall never die. Believest thou this? చదవమ్మా. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచు వాడు ఎన్నటికీ, ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. దిస్ ఈజ్ వాట్. అందరు చనిపోతారు కానీ మనం చనిపోం.
We will not have the death, but for us it is sleep. మనకేంటది చెప్పండి, ఏంటి క్రైస్తవులకి ఏంటది? నిద్ర. ప్రభునందు నిద్రిస్తాం. నిద్రపోయిన వాడు మరలా లేస్తాడా లేకవాడా? లేస్తాడు. చనిపోయిన వాడు లేస్తాడా? లేకవాడు. యేసు ప్రభుని నమ్మిన వారు ఈ లోకంలో నిద్రపోతారు, పరలోకంలో లేస్తారు. హల్లెలూయా. యేసు ప్రభు నమ్మని వాళ్ళు ఈ లోకంలో మరణిస్తారు, తర్వాత నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. అంతేకాదు, ఆయన ఈ లోకంలో లాగా అందరూ మరణించినట్టే క్రైస్తవులు కూడా మరణిస్తున్నారు కదా, చనిపోతున్నారు, ఊపిరి ఆగిపోయింది, మనిషి కదలకపోయింది, అయిపోయింది కదా అని అనుకుంటారని చెప్పి ఆయన చెప్తున్నాడు, పునరుద్ధానం కూడా నేనే, అంటే మళ్ళీ లేపేది కూడా నేనే లేపుతానన్నాడు. ఆయన ఎంతో మందిని లేపి చూపించాడు కదా, చనిపోయిన బతికించి చూపించాడు. అదేవిధంగా ఆయన తను మరణాన్ని స్వయంగా జయించి తిరిగి లేచి వారికి కనిపించాడు. చూడండి, అది యోహాను సువార్త 6వ అధ్యాయము 39-40 చదువుకుందాం ఒకసారి. John Gospel 6th chapter 39 and 40. And this is the Father's will which hath sent me, that of all which he hath given me I should lose nothing, but should raise it up again at the last day. And this is the will of him that sent me, that everyone which seeth the Son and believeth on him may have everlasting life, and will I rise him up at the last day. చదవమ్మా. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. సో ఆయన ఏం చెప్తున్నాడంటే, నేనే జీవము. హీఈస్ ద లైఫ్ గివర్. ప్రాణం ఎవరు ఇవ్వగలండి? మనం అంటారు, మనోళ్ళు అంటారు ఏమని, అయ్యా దేవుళ్ళలాగా వచ్చి ప్రాణం కాపాడావయ్యా అంటారు. ప్రాణం కాపాడావయ్యా అంటారు. దేవుళ్ళ వచ్చి ప్రాణం ఇచ్చావయ్యా అంటారా? అనలేరు. ఎందుకంటే ప్రాణం ఎవడు ఇవ్వలేడు. దేవుడు మాత్రమే జీవము ప్రాణము ఇవ్వగలడు. అందుకే డాక్టర్స్కి అంత గౌరవం. ఎందుకంటే చావు బతుకుల్లో ఉన్న వ్యక్తిని కూడా వారు చదువుకున్న నాలెడ్జ్ని బట్టి వాళ్ళు బాగు చేస్తారు కదా. అందుకే దేవుడితో సమానంగా వాళ్ళని చూస్తారు. కానీ వాళ్ళు ఎప్పటికీ దేవుడితో సమానము కానే కాదు. దేవుడు మాత్రమే జీవమును ప్రాణం. డాక్టర్ కూడా ఏమంటాడు లాస్ట్కి, ఇక మేమేం చేయలేమమ్మా, మీ దేవుడిని మీరు ప్రార్థించుకోండి అంటారు. ఒకవేళ అనుకోని రీతిగా దేవుడు అద్భుతం చేసి వాళ్ళు బతికారనుకో, మీ దేవుడే, మీ ప్రార్థనలే వాళ్ళని బతికిచ్చాయి అని కూడా డాక్టర్స్ ఒప్పుకుంటారు. హల్లెలూయా. అంటే లైఫ్ అనేది, జీవం అనేది, ప్రాణం అనేది దేవుడు తప్ప ఎవరు ఇవ్వలేరు. అది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఎందుకంటే ఈ స్టేట్మెంట్స్ ఇంకెవరు ఇవ్వలా. ఈ లోకములో హిస్టారికల్గా ఈ లోకములో పుట్టి, ఈ లోకములో జీవించి, ఏ పాపము లేకుండా జీవించి, మరణించి, మరణాన్ని తిరిగి జయించిన వాళ్ళు ఎవరూ లేరు. అదేవిధంగా నేనే జీవము, నేనే పునరుద్ధానం అని చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆయన ఒక్కడే చెప్పాడు, చేసి చూపించాడు. సో ఆయన మాత్రమే జీవమును ఇవ్వగలడు. ఆయన ఇచ్చే జీవము నిత్య జీవము, నిత్యము ఉండే జీవము, మరణం లేనటువంటి జీవితం. చదమ్మా. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనుక 40 చదవండి అమ్మా. 39 కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో ప్రతివాడు నిత్య జీవం పొందుటే నా తండ్రి దేవుని చిత్తం అదే. అందుకే ఆయన కుమారుని పంపించాడు. అంత్య దినమున నేను వారిని లేపుతున్నా. సో హీ ఈస్ ద లైఫ్ గివర్. అది ఆర్డినరీ లైఫ్ కాదు, ఇటర్నల్ లైఫ్. ఆయన మాత్రమే ఇవ్వగలడు, ఇంకెవరు ఇవ్వలేరు. మరణము, జీవము ఆయన స్వాధీనంలోనే ఉన్నవని ఆయన చెప్పాడు. పిలాతు అన్నాడు, నిన్ను మరణానికి అప్పగించడానికి లేదా కాపాడటానికి నాకు అధికారం ఉందంటే నీకు లేదు పిలాతు అని చెప్పాడు. నా ప్రాణం పెట్టుటకైనా నువ్వు తీసుకుంటానికి అధికారం నాకే ఉంది అన్నాడు. ఎవరికి ఉంటుందండి ప్రాణం మీద అధికారం? దేవుడికే ఉంటుంది. ఆ దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. అండ్ ద సేమ్ టైం ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. కొలస్సియన్స్ 3rd chapter 4th verse. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం.
వెన్ క్రైస్ట్ హూ ఈజ్ అవర్ లైఫ్. ఇక్కడ జాగ్రత్త రాసిందా, అర్థమవుతుందా మీకు? వెన్ క్రైస్ట్ హూ ఈజ్ అవర్ లైఫ్ అంటే మన జీవమైనటువంటి క్రీస్తు అని ఉంది. హల్లెలూయా. అంటే ఆయన ఏమన్నాడు? నేనే జీవం అన్నాడు కదా. చెప్పండి, ఇప్పుడు మన జీవం ఎవరు? యేసుక్రీస్తే మన జీవం. అదే ఇక్కడ రాయబడి ఉంది. వెన్ క్రైస్ట్ హూ ఈజ్ అవర్ లైఫ్ షల్ అపియర్, దెన్ షల్ ye ఆల్సో అపియర్ విత్ హిమ్ ఇన్ గ్లోరీ. చదవమ్మా. మనకు జీవమై ఉన్న క్రీస్తు. అండర్లైన్ చేసుకోండి. మనకు జీవం ఎవరు? యేసుక్రీస్తు. అంతే. మనకు జీవమైన క్రీస్తు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడుదురు. ఆయన నేనే మార్గము అన్నాడు, మార్గం తెలియజేశాడు మనకి. నేనే సత్యం అన్నాడు, సత్యము తెలియజేశాడు. నేనే జీవం అని చెప్పాడు, ఆ జీవం ఏంటో కూడా మనకి తెలియజేశాడు. ఆయనే జీవం, ఆయనలోనే జీవం ఉంది. ఆయనే మన జీవం, ఆయనే మన జీవం, ఆయనలోనే జీవం. ఇప్పుడు ఇందా మనం చదివింది ఏంటి? ఆయనే మన జీవం అని కదా. ఆయనలోనే మన జీవం, అది కూడా మనం చదువుదాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, 1 John 5th chapter 11th verse. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. And this is the record that God hath given to us eternal life, and this life is in his son. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. ఆయన కుమారుని యందు ఉన్నది. మన జీవము ఆయనే, మన జీవము ఆయన యందు ఉన్నది. Jesus Christ is our life and our life is in Jesus Christ. He is the life. I am the life అన్నాడు. అంతే. నీ జీవం ఎందులో ఉంది? ఎందులో ఉంది నీ జీవం? యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తే నీ జీవము, నీ జీవము యేసుక్రీస్తునందు ఉన్నది. When you are baptized with the true baptism of repentance, you will be saved and given the Holy Ghost. And when you read, hear and meditate the doctrine of Christ or apostle doctrine of the word of God, you will be sanctified and transformed into his image. And eventually you will be living your eternal life from here only, having that joy always in your heart, having that contentment and praise and worship. And you cannot stop yourself telling the blessedness or the gift you received, the joy you have, the truth you are known from him. You will always share it with others, no matter what, no matter with whom, wherever you are. పశ్చాత్తాపం అనేటువంటి బాప్తిజం నువ్వు గనక పొందుకున్నట్లయితే పరిశుద్ధాత్మ వరమును నువ్వు పొందుకుంటావు, రక్షించబడతావు. పరిశుద్ధాత్మ వరమును పొందుకున్న తర్వాత, పశ్చాత్తాపం అనే బాప్తిజం తీసుకున్న తర్వాత, ప్రభు రక్షకుడు అంగీకరించిన తర్వాత, నీవు గనక వాక్యాన్ని చదివి విని ధ్యానించినట్లయితే, ఆ వాక్యము ద్వారా పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి యేసుక్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుతూ ఈ లోకములో నిత్య జీవమును అనుభవిస్తూ ఉంటాం. ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని అనుభవిస్తూ ఆ వాక్యముతో సత్యముతో నింపబడి నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వు పొందుకున్న ఆనందాన్ని, నువ్వు తెలుసుకున్న సత్యాన్ని అందరికీ చెప్తూనే ఉంటావు. చెప్పకుండా ఉండలేవు. మీరు ఏదన్నా విలువైనది ఏదన్నా కొనుక్కున్నారనుకోండి, లేదంటే విలువైనది ఎవరన్నా మీకు బహుమానం ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? దాచిపెట్టుకుంటారా? అందరికి చెప్పుకోరా? ఓకే, మిమ్మల్ని ఈరోజు తుకారాం అని
ఫోన్ వచ్చి తుకారాంకి ఫోన్ వచ్చి సీఎం గారు రమ్మన్నారు, డ్రాలో ₹1,00,00,000 ఒకరికి ఇవ్వాలని డిసైడ్ చేశారు సీఎం గారు. ఆ డ్రాలో నీ పేరు వచ్చింది తుకారాం అని సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫేక్లే అనుకుంటాడు ఫస్ట్ కదా, మోసం అనుకుంటాడు. తర్వాత నిజంగానే వెళ్ళి నిజంగానే ₹1,00,00,000 ఇచ్చారనుకోండి, అందరూ చెప్పుకుంటాడా చెప్పుకోడా? ఏమ్మా అసలు లేడీస్ గురించి చెప్పవసరలా. ఇంట్లో చిన్న స్టీల్ గిన్నె కొత్తది కొనుక్కొచ్చినా బయటికి వెళ్ళి, ఏమండి బయటికి ఏదో పని మీద వెళ్ళినప్పుడు అవసరం లేకపోయినా వాడు ఏదో డిస్కౌంట్ ఇస్తాడని స్టీల్ గిన్నె కొనుక్కొచ్చుద్ది. ఆ గిన్నె గురించి చెప్పుద్ది 10 మందికి, చెప్పదా? అలాంటిది ప్రభు రక్షణ గురించి ఎందుకు చెప్పట్లేదు మీరు? ప్రభు మీకు తెలియజేసిన సత్యాన్ని ఎందుకు చెప్పట్లేదు ఇతరులకి? అంటే ఆ గిన్నెకి, ఆ చెక్కుకి, ఆ డబ్బులకి, ఆ ఇంటికి, ఆ బంగారానికి, ఆ బండికి, ఆ కారుకి ఉన్న విలువ దీనికి లేదనుకుంటున్నారా? అవన్నీ ఎందుకు పనికిరావు దీంతో పోలిస్తే? సో మీకు తెలిసినటువంటి ప్రభువుని, మీకు తెలిసిన సువార్తని, మీకు తెలిసిన సత్యాన్ని, వాక్యాన్ని అందరికీ చెప్పండి. ఇది అందరూ చేయాల్సిన పని, అందరూ చేయాల్సిన. హల్లెలూయా. సో ఇప్పుడు ప్రభు ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలుసా తెలీదా? తెలుసు కదా. దారి తెలుసా? మార్గం తెలుసా? తెలుసు. ఆ మార్గంలో సత్యం ఎంత అవసరమో తెలుసా మీకు? సత్యం లేకపోతే ఆ మార్గంలోనే లేనట్టు నువ్వు. ఆ మార్గంలో ఉంటే సత్యం ఆటోమేటిక్గా, ఆ సత్యంతో నింపబడితే ఆటోమేటిక్ ఇటర్నల్ లైఫే అది. హల్లెలూయా. దానికి మించింది లేదు. మా బాహ్య పురుషుడు దినదినము బలహీన పరచబడుతున్నప్పటికీ మా అంతఃపురుషుడు ఆ వాక్యము చేత దినదినము నూతన పరచబడుతున్నాడని సెలవిచ్చారు. హల్లెలూయా. సో వీఆర్ అంటే ఆఫ్ కోర్స్ హైదరాబాద్లో అందరికీ నీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే అందరూ బిర్యానీ అంటారు కదా. క్రిస్టియన్స్కి నీకు ఇష్టమైంది ఏంటంటే ఏం చెప్పగలగాలి? నువ్వు వాక్యం అని చెప్పగలగాలి. అది నిజంగా నీకు ఇష్టమైతే దాన్ని విడిచిపెట్టి ఉండగలవా? దాన్ని ఎంత కోరుకుంటావు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నేను మరలా చెప్తున్నాను, కొద్దిగా వాక్యం వింటే, కొద్దిగా వాక్యంతో నింపబడితే అది నీ జీవితంలో ఉపయోగపడదు. వాక్యానుసారంగా జీవించలేవు. వాక్యంతో ఫుల్ అయిపోతేనే వాక్యానుసారంగా జీవించగలం. ఓ పెగ్గు మందు తాగినోడికి ఉదాహరణ చెప్తున్నాను, ఏమనుకోబాకండి. ఒక పెగ్గు మందు తాగాడు అనుకోండి, వాడికి ఏం ఉండదు. మందు కంట్రోల్లోకి వెళ్ళిపోతాడా? వెళ్ళడు. ఫుల్ తాగాడు, బాటిల్ మొత్తం తాగాడు అనుకోండి, అప్పుడు మందు కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇక వాడి ప్రవర్తన అంతా కూడా ఇక మందు డిసైడ్ చేస్తుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? నువ్వు వాక్యంతో నింపబడ్డావు అనుకో ఫుల్గా, అప్పుడు వాక్యం చేతుల్లోకి నీ జీవితం వెళ్ళిపోతుంది. లేకపోతే వెళ్ళదు. నీ కాన్షియస్, ఈ లోకరీతి ఆలోచనలు ఇవన్నీ డామినేట్ చేస్తాయి కొంచెం వాక్యం వింటే. అంతే కదండి. ఎక్కువ మోతాదులు ఏది ఉంటే అదే పని చేస్తుంది కదా, అవునా? ఎక్కువ మోతాదులు ఏది ఉంటే అదే పని చేస్తుంది. ఇప్పుడు 90% థమ్స్అప్ పోసి 10% వాటర్ పోసారనుకోండి, టేస్ట్ ఏమొస్తుంది మీకు? థమ్స్అప్ టేస్టే వస్తుంది, వాటర్ టేస్ట్ ఏమీ ఉండదు. ఎందుకంటే 90% ఇది అలాంటిదే. నువ్వు 100% కాదు, 90%, అట్లీస్ట్ 50%, 60, 50 నుంచి దాటి నువ్వు ఎంత ఎక్కువ % నువ్వు వాక్యంతో నింపబడితే అంత ఎక్కువగా. అయితే మనం 50-60 కాదు, 100% మన వాక్యంతోనే నింపబడాలి. వాక్యం తప్ప ఇంకేది మన హృదయాల్లో, ఆలోచనలు, తలంపులు ఉండకూడదు. ఎందుకంటే వాక్యమే దేవుడు, వాక్యమే యేసు ప్రభువు. వాక్యమే మనల్ని పరిశుద్ధపరిచేది, పవిత్రపరిచేది, పరలోక రాజ్యానికి కూడా తీసుకెళ్ళేది. మన పాదాలకి దీపం. 119వ కీర్తన చదవండి, వాక్యం అంటే ఏంటో అర్థమైంది. మన పాదాలకి దీపము, వెలుగు, బాధల్లో నెమ్మది, మనకి చనిపోయిన స్థితిలో నుంచి బతికించేది కూడా వాక్యమే, రోగులను స్వస్థపరిచేది వాక్యమే, అన్ని వాక్యమే. అలా అని చెప్పి తప్పుడు బోధలు, అబద్ధ బోధలు కాదు, క్రీస్తు బోధ, అపోస్తలుల బోధ. సో వీ మస్ట్ బి. మరి అపోస్తల కార్యంలో ఉంది కదా 2వ అధ్యాయంలో చివరి 44వ వచనం అనుకుంటా, మనం ఎందులో ఉండాలి? అపోస్తల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో మరియు ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. వీటిలో
బోధ మొదటిది, తర్వాత సహవాసము, సంఘము, మూడవది ఆయన శ్రమల్లో మనం కూడా పాలివారం అవటం, నాలుగవది ప్రార్థన. సో మొదటిగా ఏముంది అక్కడ చెప్పండి, ఏముంది మొదటిగా? బోధ అంటే ఏంటి? వాక్యం. ఆ తర్వాత సహవాసం. దేవుని స్తోత్రం. అందరు లేచి నిలబడినట్లయితే యేసయ్యకి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. ఆయన మనకు తెలియజేసినటువంటి సత్యాన్ని మనం అనుసరించడమే కాదు, ఇతరులకు కూడా తెలియచేయాలి. సో ఎప్పుడైతే నువ్వు వాక్యముతో నింపబడతావో అప్పుడే వాక్యం కంట్రోల్లోకి వెళ్ళి వాక్యానుసారంగా జీవిస్తావు. ఆ వాక్యానుసారంగా జీవించే జీవితమే నిత్య జీవము. వాక్యానుసారంగా జీవించే జీవితమే నిత్య జీవం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సందికి వస్తున్నాం. మా జీవితాల్లో మీరు చేసిన మేలుల్ని మేము ఊహించలేము. నేను ఎంత స్తుతించినా గణపరిచినా తక్కువే ప్రభా. నేనే మార్గము, సత్యము, జీవము అన్నావు. ఆ మార్గము, సత్యము, జీవము మాకు తెలియచేశావు. మీకు తెలుసు అన్నావు. అవును ప్రభా, మాకు తెలుసు. ఆ మార్గంలో, ఆ సత్యముతో, ఆ మార్గంలో వెళుతూ సత్యముతో పవిత్రపరచబడుతూ నిత్య జీవమును ఈ లోకములో జీవిస్తూ రాబోయేటువంటి రోజుల్లో మరి ఆ నిత్య జీవాన్ని మేము మీతో కలిసి జీవించే కృపను దయచేయమని, కూడి వచ్చిన సంఘం అంతటిని దీవించమని, రాలేకపోయిన వారిని కూడా దయతో క్షమించి వారిని కూడా దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవమని బైబిల్ చెప్తాను. యేసు ప్రభువుని తెలుసుకోవటం అంటే, నమ్మటం అంటే ఊరక కాదు, విధేయత చూపించటం. సో వీ హ్యావ్ టు ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. Then that itself is eternal life. Amen. Amen. Praise the Lord. Praise the Lord. We are all blessed. We are all blessed.